15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकत है। ఫరుద్దీన్ ఓవైసీకి అరే నీ పూర్వకులు ఎంపీ కలరు నువ్వు ఎంపీ కావు. 15 గంటలు 15 రోజులు 15 ఏళ్ల సమయం ఇచ్చిన ఓవైసీ బ్రదర్స్ ఏం ఈకలే. ఈ యొక్క సభలో ఈ డైలాగ్ కొడుతున్న 15 మినిట్ అబ్బే దమ్ముంటే లొకేషన్ మీరు డిసైడ్ చేస్తే నేను వస్తా. 5 నిమిషాలు ఛాలెంజ్. ఈ సెక్యూరిటీ ఇడ్సేసే, మా సెక్యూరిటీ కూడా నేను ఇడ్సేస్తా. నాకు కత్తి వద్దు, గన్ వద్దు, ఏమొద్దు, నా చేతి నుంచి చంపేస్తా బిడ్డ. నీకు ఉగ్రవాదులను ఎవరు చంపినా 50,000 బహుమానం. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓవైసీ సోదరులకు ఇంకోసారి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकत है। అరే నీ పూర్వకులు ఎంపీ కలరు నువ్వు ఎంపీ కావు. 15 నిమిషాల సమయం ఇస్తే తమ సత్తా చూపిస్తామంటూ హిందువుల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీకి రాజా సింగ్ మరొకసారి సరైన సమాధానం ఇచ్చినట్టు నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం. నీకు 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం. నీకు 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఎంపీ కలరు నువ్వు ఎంపీ కావు. 15 నిమిషాలు కాదు 15 గంటలు 15 రోజులు 15 ఏళ్ల సమయం ఇచ్చిన ఓవైసీ బ్రదర్స్ ఏం ఈకలేరంటూ రాజా సింగ్ మాట్లాడిందబ్బా. వరంగల్లో జరిగిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకలల్లా ఈయన ప్రసంగం చేశారు. దాంట్లో భాగంగా ఓవైసీల అరాచకాలు సాగవంటూ ఈయన ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏ అడ్డాపైకి రావాలనో ఓవైసీ బ్రదర్స్ చెప్పాలి, లొకేషన్ మీరు డిసైడ్ చేస్తే నేను వస్తా అని కూడా రాజా సింగ్ మాట్లాడారు. ఆయన కత్తులు తల్వార్లు ఇవేమొద్దు, ఓవైసీ సోదరులను తన చేతులతోటే మట్టు పెడతానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన మజ్లిస్ అరాచకాలు ఓవైసీ సోదరుల అహంకార ప్రదర్శన మీద ప్రత్యేకంగా స్పందించిన రాజా సింగ్ తన మీద ఓవైసీలు ఎన్నో కేసులు పెట్టిరని, వాటికి తను ఎప్పుడు కూడా భయపడలేదని, ఇక ముందు కూడా భయపడపోను అన్నాడు. మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు వాళ్ళు. రాజా సింగ్ పైన కేసు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. హిందువుల కోసం తను ఎప్పుడు పోరాడుతూనే ఉంటానంటూ ఇంకోసారి మళ్ళీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓవైసీలు సెక్యూరిటీ లేకుండా వస్తే ఎవరి సత్తా ఏందో చూపిద్దామంటూ బహిరంగ సవాల్ ఇసిరిండు. 15 నిమిషాలు కాదు తనకు 5 నిమిషాలు చాలని తెలిపిండు. అవే డైలాగులు మళ్ళీ మళ్ళీ చెప్తూ టైంపాస్ చేసుడు మానుకోవాలని రాజా సింగ్ వాళ్ళకి హితవు పలికిండు. మీ అడ్డాకు రావాలన్నా లేక మీ ఇంటికే రావాలన్నా అంటూ ప్రశ్నించాడు. దమ్ముంటే ప్లేస్ మీరే డిసైడ్ చేయరు. ఓవైసీ బ్రదర్స్కు ఛాలెంజ్ బాలకృష్ణ స్థాయిలో ఇచ్చిండు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండని, దానికి జవాబు చెప్పే రోజు దగ్గరలోనే ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఓవైసీ బ్రదర్స్ రాజకీయాల్లో ఓల్డ్ సిటీ దాటి బయటకు రావడం లేదని విమర్శించింది. ఒకప్పుడు భారత్ పైన ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్కు లవ్ లెటర్ రాసేవాళ్ళని ఎద్దేవా చేసిన రాజా సింగ్ కానీ ఇప్పుడు మాత్రం నేరుగా సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేసే ప్రభుత్వం ఉందని గత ప్రభుత్వాలపైన తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఛత్రపతి శివాజీ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్జికల్ స్ట్రైక్ స్ట్రాటజీ నేర్చుకున్నారని చెప్పాడు. ఫిబ్రవరి 16న మధ్యప్రదేశ్లోని చింద్వారాలో జరిగిన హిందూ గర్జనలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన రాజా సింగ్ ఒక్కో బజరంగి 10 మంది బంగ్లాదేశీల తలలు తీయాలన్నారు. దేశంలో ఉంటూ వందే మాత్రం పాడని వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పేందుకు బజరంగిలు సిద్ధం కావాలని కోరాడు. శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంస్థలు చింద్వారాలో హిందూ గర్జన సభను ఏర్పాటు చేశారు. వేలాదిగా యువకులు తరలివచ్చారు. రాజా సింగ్ రాకతో చింద్వారా వీధులన్నీ జై శివాజీ నినాదాలతో మారుమోగినాయి. వేల సంఖ్యలో యువకులు రాజా సింగ్ను చూసేందుకు తరలి రావడంతో సభా ప్రాంగణం కూడా మొత్తం క్రిక్కిరిసిపోయింది. ప్రభుత్వాలకు తాను అభ్యర్థన చేస్తున్నట్టు ప్రసంగం ప్రారంభించిన రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో సభ శాంతం ఉద్వేగపూరిత నినాదాలతో మారుమోగిపోయింది. ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోతే ఒక్కో బజరంగ్ దళ్ కార్యకర్త 10 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల తలలు తీసేస్తారంటూ రాజా సింగ్ అనడంతో యువకులు పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. తన భావమరుదులకు తానంటే చాలా చాలా గౌరవంతో కూడిన భయం అంటూ ఓవైసీ సోదరులకు చురకలంటించిన రాజా సింగ్ ఉగ్రవాదులను ఎవరు చంపినా 50,000 బహుమానం ఇచ్చే రోజులు త్వరలోనే వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నవయువకులు బురద కూపం లాంటి రాజకీయాల్లో కూరుకుపోవద్దని, తన రాజకీయాల్లో ప్రవేశించి చాలా పొరపాటు చేసినట్టు రాజాసింగ్ వాపోయాడు. యువకులు హిందూ ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజులను ఆదర్శంగా తీసుకోవాలని కోరండి. టిప్పు సుల్తాన్ తన రాజ్య రక్షణ కోసం యుద్ధాలు చేసిందని, దేశం కోసం కాదన్నారు రాజాసింగ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు తన సంపూర్ణ మద్దతు తెలిపిన రాజాసింగ్ ఇతర మతాల ఓట్లు మోహన్ యాదవ్కు అక్కర్లేదని, హిందువుల మద్దతు చాలన్నాడు. చింద్వారా సభకు ముందు ధునివాలే దాదా ఆలయానికి వెళ్ళిన రాజాసింగ్కు యువకులు స్వాగతం పలికారు. పెద్ద పెట్టిన నినాదాలు చేసి వాతావరణాన్ని ఉద్వేగభరితం చేశారు. వీధులన్నీ హిందూ యువతీ యువకులతో నిండిపోవడంతో పోలీసులకు భద్రత కల్పించడమే చాలా పెద్ద సవాలుగా మారింది. చింద్వారా హిందూ గర్జన సభకు రాజాసింగ్ను ఆహ్వానించడం వెనుక కారణం ఉన్నది. చింద్వారాతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బంగ్లాదేశీలు ఇటీవలి కాలంలో స్థిరపడిపోతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి మధ్యప్రదేశ్ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాదు, చింద్వారా లోక్సభ స్థానాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది. కేవలం గత ఎన్నికల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. అంతేకాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో, జనసంఘ్లో కీలక పాత్ర పోషించి గాంధీ హత్య తర్వాత జైలు పాలైన సుందర్లాల్ పట్వా స్వస్థలం చింద్వారా కావడం కూడా రాజాసింగ్ ఆహ్వానించడానికి ఒక కారణం అని చెప్పాలి. ఆర్ఎస్ఎస్లో, జనసంఘ్, అయోధ్య ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సుందర్లాల్ పట్వా మధ్యప్రదేశ్లో హిందుత్వ రాజకీయాలను పటిష్టం చేయడం కోసం పరితపించింది. మొత్తంగా రాజాసింగ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న ఓవైసీ సోదరుల ప్రాబల్యాన్ని రాజాసింగ్ ప్రశ్నించడాన్ని యువకులు ప్రశంసిస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కాదు, ఎంఐఎం మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏ విధంగా పుంజుకుంటున్నది, ముస్లిం ఓట్లను ఏ విధంగా కన్సాలిడేట్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఏదైతే 15 నిమిషాల మాట మాట్లాడిందో అది మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు రాజాసింగ్ లాంటి కొంతమంది నాయకులు బయటకు వచ్చి వాళ్ళకు సవాళ్ళు విసురుతున్నారు. కానీ ఈ సవాళ్ళు సరిపోతాయా అనేటటువంటిది కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా రోహింగ్యాలు వస్తున్నారు, అక్రమ వలసదారులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఓటు బ్యాంకుగా కూడా మారిపోతున్నారు. ఇక్కడ ఓటు బ్యాంక్గా మారిపోయిన తర్వాత వాళ్ళని మనం ఏ విధంగా ఇక్కడ నుంచి బయటకు పంపగలుగుతాం? నిజంగా చెప్పిన రాజాసింగ్, అక్రమ వలసదారులను కావచ్చు, అట్ ద సేమ్ టైం టెర్రరిస్టులను కావచ్చు, మీరు పట్టిస్తే లేకపోతే ఏసేసినా కూడా మనిషికి 50,000 రూపాయలు మేము ఇస్తాము అనే రోజు కూడా వస్తుందా? నిజంగానే అట్లాంటి రోజును మనం ఊహించగలుగుతామా? భారతదేశంలో ఒక సెక్యులర్ కంట్రీలో ఊహించగలుగుతామా? కష్టమే ఊహించడం. కానీ ఇలాగే ఉంటే ఇంకెంతకాలం? ఇప్పుడు ప్రజాప్రతినిధుల నోటి నుంచి ఇటువంటి మాటలు మనం వింటా ఉన్నాం. హిందువులందరినీ మేము లేపేస్తాం అనేటటువంటి మాటలు ప్రజాప్రతినిధులే మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి హిందువులు ఓట్లు వేయలేదా? కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ తోటే వచ్చారా? నాకు తెలిసినంత మట్టుకి వీళ్ళకి ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, ఎంఐఎం పార్టీకి కావచ్చు, దేశవ్యాప్తంగా చాలామంది హిందువులు కూడా ఓట్లు వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు వేస్తూ ఉంటారు. మరి ఈ మాటలు వింటున్నటువంటి హిందువులకు ఏమనిపించదు? ఓటేసిన తర్వాత మనందరం లేపేస్తాం అన్నప్పుడు ఎవరు ఆలోచించుకోవాలి? ఇక్కడ మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.